హాయ్ అండి అందరికీ. నా పేరు ఏడుకొండలు, ఎస్ఏపి ఉదయగిరి గవర్నమెంట్ హై స్కూల్. ఓకే, ఈరోజు ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి 2025లో అడిగినటువంటి బిట్ ఇది. ఈ బిట్ని చాలామంది తప్పులు చేశారు. ఎందుకంటే ఇక్కడ 19 టీములు పాల్గొన్నప్పుడు నాకౌట్ టోర్నమెంట్లోని క్వార్టర్ విధానంలో 7వ బైని ఎన్నో క్వార్టర్లో ఇస్తారు, ఎన్నోవ సీరియల్ నెంబర్కి ఇస్తారు అని అడిగారు. మామూలుగా ఈ విధానంలో క్వార్టర్స్లో చేసేటప్పుడు అందరూ కూడా క్వార్టర్ 1లో ఎన్ని టీంలు ఉంటాయి, క్వార్టర్ 2లో ఎన్ని టీంలు ఉంటాయి, క్వార్టర్ 3లో ఎన్ని టీంలు ఉంటాయి అనేది మాత్రం, క్వార్టర్ 4లో ఎన్ని టీంలు ఉంటాయి అనేది మాత్రమే నేర్చుకున్నారు. కానీ ఇక్కడ డిఫరెంట్గా 19 టీంలు పాల్గొన్నప్పుడు నాకౌట్ టోర్నమెంట్లను క్వార్టర్ ఇచ్చే విధానంలో ఈ 7వ బైని ఎన్నో క్వార్టర్లో ఇస్తారు, ఎన్నవ సీరియల్ నెంబర్కి ఇస్తారు అనేది అడగడం జరిగింది. కాబట్టి దీని గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 19 టీమ్స్ పాల్గొన్నప్పుడు అన్నప్పుడు ఆ క్వశ్చన్ మనం చేయాలంటే మనం పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్స్ రావాలి. బేసిక్స్ అంటే ఏంది? ఈ 19 టీమ్స్ ఉన్నప్పుడు అప్పర్ హాఫ్లో ఎన్ని టీంలు వస్తాయి, లోయర్ హాఫ్లో ఎన్ని టీంలు వస్తాయి, దాన్ని మనం క్వార్టర్ విధానంలో ఏ విధంగా మార్చాలి, ఎన్ని బైస్ ఇవ్వాలి, ఈ విధంగా అనేది ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి ఫండమెంటల్స్ నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేసిస్ సంఖ్యలో టీమ్స్ ఇచ్చినప్పుడు, బేసిస్ సంఖ్య కాబట్టి బేసిస్ సంఖ్యలో టీంలు ఇచ్చినప్పుడు అప్పర్ హాఫ్లో ఎన్ని టీంలు ఉంటాయి, లోయర్ హాఫ్లో ఎన్ని టీంలు ఉంటుంది, ఒక ఫార్ములా లాగా చేద్దాము. ఈ లెక్కలతో పాటు మీకు బేసిక్ ఫండమెంటల్స్ రావాలి, అలాగే క్వార్టర్స్ విధానం ఏ విధంగా చేయాలి, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇందాక ఆ క్వశ్చన్కి ఏ విధంగా చేసామనేది 2 విధాలుగా ఆన్సర్ అనేది చెప్తానండి. దాంట్లో మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి, 19 టీమ్స్ ఉన్నప్పుడు అంటే ఇది బేసిస్ సంఖ్య కాబట్టి అప్పర్ హాఫ్లో యూహెచ్ అని రాస్తున్నానండి. అప్పర్ హాఫ్లోని టీంల సంఖ్య అంటే ఫార్ములా మనకి n+1/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ 19 + 1/2 అంటే 20/2 అంటే అప్పర్ హాఫ్లో ఎన్ని టీంలు ఉంటాయంటే 10 టీంలు ఉంటాయి. నెక్స్ట్ లోయర్ హాఫ్లోని టీముల సంఖ్య అంటే n-1/2. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అండి. అప్పర్ హాఫ్లో బేస్ సంఖ్యలో అయినప్పుడు అప్పర్ హాఫ్లో టీం సంఖ్య అంటే n+1/2 అని చెప్పాలి. లోయర్ హాఫ్లో టీముల సంఖ్య అంటే n-1/2 అని చెప్పాలి, n-1/2 అని చెప్పాలి. ఇక్కడ 19 టీమ్స్ కాబట్టి 19 - 1 /2 18/2 లోయర్ హాఫ్లో 9 టీమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టోటల్గా బైస్ ఎన్ని ఇవ్వాలి? మన 19 టీమ్స్ ఉన్నప్పుడు బైస్ ఎన్ని ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు బైస్ ఇచ్చే విధానం చూసుకున్నట్లయితే బైస్ గురించి ఏ విధంగా ఇస్తామంటే 2 యొక్క ఘాతాంకం 2^1 2^2 2^3 2^4 2^5 అండ్ సో ఆన్ 2^n ఈ విధంగా మనము తీసుకుంటామండి. ఇక్కడ 2^1 అంటే 2, 2² అంటే 2 4, 2³ అంటే 2ని 3 సార్లు వేసుకుంటాం అంటే 2 × 2 × 2 అని వేసుకుంటాం. 2^4 అంటే 2 × 2 × 2 × 2 ఇలా 4 సార్లు వేసుకుంటాము. ఈ విధంగా మనం చేస్తాం కాబట్టి ఇక్కడ క్యూబ్ అంటే 2³ అంటే 8, 2^4 అంటే 16, 2^5 అంటే 32 ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ 19 అనేది 16కి మరియు 32 మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చిన టీమ్స్ కంటే పై సంఖ్యని అంటే ఈ 16 అనేది 19 కంటే చిన్నది కాబట్టి మనం 32లో నుంచి తీసుకుంటాం. కాబట్టి 32 - 19 = 13 బైస్ అనేది మనం ఈ 19 టీమ్స్కి 13 బైస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ 13 బైస్ అనేది టోటల్గా ఇవ్వాల్సి వస్తుంది. ఈ 13 బైస్ కూడా మనం అప్పర్ హాఫ్లో ఎన్ని బైస్ ఇస్తాము, లోయర్ హాఫ్లో ఎన్ని బైస్ ఇస్తాము అనే దానికి ఫార్ములా చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఫుల్ ఆపోజిట్గా ఉంటుంది.
ఇక్కడ మ్యాచ్ల సంఖ్య టీముల సంఖ్య n+1/2 అంటే ఇక్కడ ఏమవుతుంది nb - 1/2. దీనికి లోయర్ హాఫ్ లో బయలు సంఖ్య అంటే nb + 1/2 అనేది వస్తుంది అనమాట. అప్పర్ హాఫ్ లో బయలు సంఖ్య అంటే nb - 1/2, లోయర్ హాఫ్ లో బయలు సంఖ్య అంటే nb + 1/2 గా ఉంటుంది. కాబట్టి చూడండి ఇక్కడ 13 బైస్ కాబట్టి nb అంటే నెంబర్ ఆఫ్ బైస్ ఎన్ని ఇక్కడ 13 బైస్ కాబట్టి 13 - 1/2 = 12/2 అంటే అప్పర్ హాఫ్ లో 6 బైస్ అనేది రావాలి. నెక్స్ట్ లోయర్ హాఫ్ లో nb + 1/2 కాబట్టి నెంబర్ ఆఫ్ బైస్ అంటే 13 + 1 / 2 = 14/2 = 7 బైస్ అనేది మనం లోయర్ హాఫ్ లో ఇవ్వాలి. నెక్స్ట్ టోటల్ గా ఎన్ని రౌండ్స్ లో ఈ 19 టీమ్స్ ఉన్నప్పుడు మొత్తంగా ఎన్ని రౌండ్స్ లో జరుగుతుంది అంటే రౌండ్స్ కి సంబంధించిన ఫార్ములా n-1. ఇక్కడ n అంటే ఏంది n అంటే నెంబర్ ఆఫ్ మ్యాచెస్, n అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ అంటే ఎంత ఇక్కడ 19 - 1 18 మ్యాచ్లు అనేది ఈ 19 టీమ్స్ సంబంధించిన నాకౌట్ టోర్నమెంట్ లో 18 మ్యాచ్లు అనేది జరగాలి. ఇది బేసిక్ అన్నమాట. ఇది నువ్వు అది చేయాలంటే ఈ బేసిక్ అనేది ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వార్టర్స్ విధానంలో ఈ 19 టీమ్స్ కి ఎలా డివైడ్ చేస్తాం అంటే క్వార్టర్ 1 కి ఎలా ఇస్తాం, క్వార్టర్ 2 కి ఎలా ఇస్తాం, క్వార్టర్ 3 కి ఎలా ఇస్తాం, క్వార్టర్ 4 కి ఎలా ఇస్తాం అనేది కూడా తెలుసుకుంటే బిట్లుగా తెలుసుకుంటే మీరు మెయిన్ టాపిక్ అనేది మెయిన్ బిట్ అనేది ఈజీగా నెక్స్ట్ 1 by 1 చేసుకుంటా వెళ్ళొచ్చు. చూడండి పంతొమ్మిది టీములు పాల్గొన్నప్పుడు క్వార్టర్స్ లో మనం ఇచ్చేటప్పుడు క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 ఈ విధంగా ఒక్కొక్క క్వార్టర్లో ఎన్ని జరుగుతాయి అనేది కూడా ఇది ఒక బిట్. ఇది కూడా నేర్చేసుకుంటే మనకి నెక్స్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి 19 టీమ్స్ ఇచ్చారు కాబట్టి ఎన్ని ఇచ్చాడు 19 టీమ్స్ ఇచ్చారు కాబట్టి 4 క్వార్టర్స్ కి డివైడ్ చేయాలి. 4 క్వార్టర్స్ కి డివైడ్ చేస్తే 4 4s అంటే 4 16 అంటే శేషం 3 వచ్చింది. ఇప్పుడు ఈ 4 టీముల్ని అన్నిటికీ ఈక్వల్ గా 4 4 4 4 ఇచ్చేసాక ఈ శేషంలో ఉన్న 3 టీముల్ని ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది మెయిన్ టాస్క్ అన్నమాట. ఈ శేషంలో ఉన్న 3 టీముల్ని ఇవ్వడానికి అంటే మనం ఫస్ట్ క్వార్టర్ 1కి ఇస్తామా, క్వార్టర్ 2కి ఇస్తామా, క్వార్టర్ 3కి ఇస్తామా, క్వార్టర్ 4కి ఇస్తామా అనేది మనకి ఐడియా రావాలి. ఈ 3 టీమ్స్ని ఎలా ఇవ్వాలంటే ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మన క్వార్టర్ విధానంలో మ్యాచ్ని అంటే టీముల్ని డివైడ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. 1, 3, 2, 4 అంటే 1కి ఇచ్చిన తర్వాత 3కి ఇవ్వాలి, 3కి ఇచ్చిన తర్వాత 2కి ఇవ్వాలి, 2 తర్వాత 4లోనికి టీంకి ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ మూడింటిని విడివిడిగా 1 1 1 ఈ ఒక్కొక్క టీంని దీనికి యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 1 అంటే క్వార్టర్ 1కి ఒక టీంని ఇచ్చేసాం, నెక్స్ట్ క్వార్టర్ 3కి ఒక టీంని ఇచ్చేసాం, నెక్స్ట్ క్వార్టర్ 2కి ఒక టీంని ఇచ్చేసాం. ఇక 3 అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్వార్టర్ 1లో ఎన్ని టీంలు కావాలంటే 5, క్వార్టర్ 2లో 5, క్వార్టర్ 3లో 5 టీంలు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. క్వార్టర్ 4లో 4 ఉంటాయి కాబట్టి క్వార్టర్ 1 5, క్వార్టర్ 2 5, క్వార్టర్ 3 5 ఉండి ఈ విధంగా మనం క్వార్టర్స్ అనేది ఈ 19 టీమ్స్కి సంబంధించి డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్కి సంబంధించి ఆయన ఏం అడిగాడు, 19 టీములలో
నాకౌట్ టోర్నమెంట్లోని క్వార్టర్ విధానంలో చేస్తున్నప్పుడు ఏడవ బై అనేది ఏ క్వార్టర్లో ఇస్తారన్నాడు, ఏ సీరియల్ నెంబర్కి ఇస్తారు అని అడిగాడు. కాబట్టి క్వార్టర్లో ఏ క్వార్టర్లో ఇస్తారని చూద్దాం. ఇప్పుడు ఏ సీరియల్ నెంబర్ ఇచ్చేది కూడా చూద్దాము. ఒక నిమిషం చూసినట్లయితే నెక్స్ట్ 19 టీములకి ఆర్డర్లో రాసుకుందాం. ఏ విధంగా ఇవ్వాలి, మనం క్వార్టర్స్లో కూడా బై ఇచ్చే విధానం ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇక్కడ చూడండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 నిమిషం. ఇప్పుడు ఈ 19 టీములకు సంబంధించి ఇలా వేసినాక ఇప్పుడు ఇందాక మనం చూసాం క్వార్టర్ 1లో ఎన్ని టీములకు ఇచ్చాము, క్వార్టర్ 1లో 5 టీములకు ఇచ్చాము. నెక్స్ట్ క్వార్టర్ 2కి 5 టీములకు ఇచ్చాము. 1 2 3 4 5 5 టీములకి క్వార్టర్ 2. క్వార్టర్ 3కి ఎన్ని ఇచ్చాము, 5 టీములు ఇచ్చాము కాబట్టి 1 2 3 4 5 ఇచ్చాము. క్వార్టర్ 4లో ఎన్ని ఇచ్చాము, 1 2 3 4 సరిపోయింది. ఇప్పుడు ఇది క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3 అండ్ క్వార్టర్ 4. ఇదంతా లోయర్ హాఫ్. నెక్స్ట్ ఇదంతా అప్పర్ హాఫ్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ టీమ్స్ 19 టీమ్స్కి సంబంధించి క్వార్టర్స్లో మనము ఏ విధంగా బైస్ ఇవ్వాలి అనేదానికి నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసము ఇది ఇచ్చేదానికి కష్టం అవుతుంది. కాబట్టి రేపు ఎప్పుడైనా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత క్వార్టర్స్ విధానంలో బైస్ ఇచ్చే విధానానికి సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఒక విధానం చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు 7వ బై అన్నాడు కాబట్టి మనం ఆ బైని ఎక్కడ ఇవ్వాలి, 1వ బై ఎక్కడ ఇస్తాము, 2వ బై ఎక్కడ ఇస్తాము, 3వ బై ఎక్కడ ఇస్తాము, 4వ బై ఎక్కడ ఇస్తాము, 5వ బై ఎక్కడ ఇస్తాము అనేది మనకు క్లారిటీగా ఐడియా ఉండడం కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇందాక మీకు క్వార్టర్స్ ఇచ్చే విధానంలో ఫస్ట్ టీంని ఎక్కడ ఇస్తామంటే శేషంలో ఉన్న టీంని 1కి ఇస్తాము ఆర్డర్ ఆఫ్. నెక్స్ట్ 3 అన్నాము, నెక్స్ట్ 2 అన్నాము, నెక్స్ట్ 4th లాస్ట్ 1గా ఇస్తామని చెప్పాము అనమాట. ఇదేంది క్వార్టర్స్ టీమ్స్ని ఏ విధంగా చేసేది అనేది. కానీ ఈ క్వార్టర్స్ విధానంలో బైస్ ఇచ్చే విధానంలో ఫస్ట్ బైని ఎక్కడ ఇస్తాము, 2వ బైని ఎక్కడ ఇస్తాము, 3వ బైని ఎక్కడ ఇస్తాము అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఆర్డర్ చూడండి. ఇక్కడ దీని ఫుల్ ఆపోజిట్. ఈ 4 ఇక్కడికి వస్తుంది, 4 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 లాస్ట్ 1 అన్నమాట. దేనికి ఈ క్వార్టర్స్లో బైస్ ఇచ్చే విధానానికి ఆర్డర్ ఏది అని అంటే 4 2 3 1 4 2 3 1. ఈ ఆర్డర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ బైని ఎక్కడ ఇస్తాను అంటే కింద లాస్ట్లో 19 టీంకి ఫోర్త్ క్వార్టర్లోని కింద లోయర్ టీంకి ఫస్ట్ బై అంటే బై 1ని కింద టీంకి ఇచ్చాను. ఇప్పుడు 2వ క్వార్టర్ ఇవన్నీ కూడా క్వార్టర్ 4, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 1. ఇప్పుడు క్వార్టర్ 4లో బాటమ్ టీంకి ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ 2లో ఈ క్వార్టర్ 2లోనికి బాటమ్ టీంకి 2వ బైని ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో క్వార్టర్ 3 కదా. ఇప్పుడు ఈ క్వార్టర్ 3కి 3వ బైని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వార్టర్ 1 కాబట్టి ఇక్కడ బాటమ్ టీంకి 4th బైని ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఫోర్త్ క్వార్టర్లో బాటమ్ టీంకి బై 1 ఇచ్చాము. అన్నీ కూడా బాటంలోనే ఇచ్చాము, గమనించుకోవాలి. అన్నీ కూడా బాటంలోనే ఇచ్చాము. ఫోర్త్ క్వార్టర్లో బాటమ్ టీంకి బై 1 ఇచ్చాం. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్లో 2వ బైని ఇచ్చాం బై 2 బాటమ్ టీంకి. థర్డ్ క్వార్టర్లో బాటమ్ టీంకి బై 3 ఇచ్చాం. ఫస్ట్ క్వార్టర్లో బాటమ్ టీంకి 4th బై ఇచ్చాం. ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్
ఫస్ట్ రౌండ్ బాటమ్ టీంకి ఇస్తాం, కింద టీంకి ఇస్తాం. సెకండ్ రౌండ్లో అప్పర్ టీంకి, అంటే టాప్లో ఏ టీం ఉంటుందో దానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్, ఇప్పుడు 4 అయిపోయింది కాబట్టి ఐదోది ఫోర్త్ క్వార్టర్లో ఐదోది ఎక్కడ ఇస్తాం? సెకండ్ రౌండ్లో టాప్ టీంకి ఇస్తాం. అంటే ఐదోది బై 5 టాప్ టీంకి ఇస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్, ఈ సెకండ్ క్వార్టర్లో బై 5ని 6ని సెకండ్ క్వార్టర్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వార్టర్లో 7 ఇవ్వాలి. థర్డ్ క్వార్టర్లో 7th బైని, వాడు అడిగింది కూడా 7th బై ఎక్కడ అనేసి ఇక్కడ వచ్చేసింది. బై 7th బైని థర్డ్ క్వార్టర్లో 11వ సీరియల్ నెంబర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 8th క్వార్టర్ 1 కాబట్టి ఈ క్వార్టర్ 1లో అప్పర్ టీంకి బై 8కి మనము క్వార్టర్ 1లోని ఫస్ట్ టాప్ టీంకి బై 8 ఇవ్వడం జరిగింది. అయిపోయింది, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఫస్ట్ రౌండ్ ఏ విధంగా చేసామో మళ్ళీ ఫస్ట్ రౌండ్ లాగా చేయాలన్నమాట. ఫస్ట్ రౌండ్ ఏ విధంగా చేసాము? బాటంలో టీంకి ఇస్తా వెళ్ళామన్నమాట. ఇప్పుడు సేమ్ క్వార్టర్ 4లో బాటమ్ టీంకి బై 9కి ఇచ్చాము. నెక్స్ట్ క్వార్టర్ 2లో బాటమ్ టీంకి బై 10 ఇచ్చాము. నెక్స్ట్ క్వార్టర్ 1లోని బాటమ్ టీంకి బై క్వార్టర్ 3లోని బాటమ్ టీంకి బై 11 ఇచ్చాము. క్వార్టర్ 1లోని బాటమ్ టీంకి బై 12 ఇచ్చేసాము. ఇప్పుడు అయిపోయింది ఫస్ట్ రౌండ్, మళ్ళీ అగైన్ అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ లాగా ఏ విధంగా ఇస్తామంటే ఇంకుండేది ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్ బైస్ ఎన్ని? 13 బైస్ కాబట్టి ఈ 13 బైస్లో 3 రౌండ్లకి 4 క్వార్టర్లకి 12 బైలు అయిపోయినాయి. ఇప్పుడు 13వ బైని 3వ రౌండ్లో ఈ రౌండ్ లాగా ఉంటుంది, అంటే బాటమ్ సెకండ్ రౌండ్ లాగా వస్తా ఉంటాం. అప్పర్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఏ విధంగా ఇస్తాము? అప్పర్ టాప్ టీంకి ఇస్తాం అనమాట. ఎక్కడ? క్వార్టర్ 4లో 13వ బైని టాప్ బై 13 అనేది ఇచ్చామన్నమాట. ఈ విధంగా మనము ఈ బైస్ అనేది సీరియల్ ఆర్డర్లో ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఇవ్వాలి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ కానీ మీకు అర్థం కాకుండా ఉంటే ఈ ఆర్డర్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. 4 2 3 1 ఈ ఆర్డర్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ ఆర్డర్ అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 4th క్వార్టర్లో బై ఇస్తాం, రెండోది సెకండ్ క్వార్టర్లో బై ఇస్తాం, మూడోది థర్డ్ క్వార్టర్లో బై ఇస్తాం, నాలుగోది ఫస్ట్ క్వార్టర్లో బై ఇస్తాం. సరే, కానీ ఆ బైని ఎక్కడ ఇస్తాం? టాప్లో ఇస్తామా బాటంలో ఇస్తామా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం మనం ఇచ్చే ఫస్ట్ రౌండ్లో ఇచ్చే 4 బైలు 4 క్వార్టర్లు కూడా బాటమ్ టీములకి మనము ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఇచ్చే 4 టీములు టాప్లోని టీములకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అగైన్ రౌండ్ అనేది సైక్లిక్గా జరుగుతూ ఉంటుంది. బాటమ్ టీములకి 4 బైలు ఇస్తాం, నెక్స్ట్ టాప్ టీములకి 4 బైలు ఇస్తాం. అయిపోయిన తర్వాత ఇంకా బైలు కూడా మిగిలి ఉంటే నెక్స్ట్ అగైన్ బాటమ్ అండ్ టాప్గా మార్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ఫిక్చర్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. ఎక్కడ కూడా క్లాష్ కాకుండా మ్యాచెస్ అనేది జరుగుతుంది అన్నమాట. మీరు గమనించుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్లో మీరు మళ్ళీ వేరే టీములు కూడా చేయండి, ట్రై చేయండి. ఇది డిఎస్సి బిట్ కాబట్టి నేను యాజ్ ఇట్ ఈజ్ అదే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎన్ని రౌండ్లు జరిగాయంటే ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2, ఇది రౌండ్ 3, ఇది రౌండ్ 4, ఇది రౌండ్ 5. అంటే ఎన్ని రౌండ్లో మ్యాచ్ జరుగుతాయని క్వశ్చన్ అడిగినప్పుడు కూడా 19 టీమ్స్కి 5 రౌండ్స్లో జరుగుతుంది. ఈ క్వార్టర్
1 2 3 4 వేసుకునే విధానం ఏ విధంగా, సీరియల్ ఆర్డర్ ఇచ్చే విధానం ఏ విధంగా అనేది కూడా చెప్పడం జరుగుతుంది, తెలుసుకోండి. నెక్స్ట్ మీరు ఈ సీరియల్ ఆర్డర్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్తో చేసేదాని గురించి మరొక వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ క్వశ్చన్కి ఏ విధంగా చేయాలి, వాళ్ళు అడిగింది ఏది, 19 టీములు పాల్గొన్నప్పుడు 7వ బైని ఏ క్వార్టర్లో ఇస్తామన్నాడు. ఏ క్వార్టర్లో ఇచ్చాం మనం, ఇక్కడ థర్డ్ క్వార్టర్లో ఇచ్చాం. అంటే క్వార్టర్ 3లోని ఎన్నవ సీరియల్ నెంబర్ అని అడిగాడు కాబట్టి ఈ సీరియల్ నెంబర్ ఎంత, ఇక్కడ 11. ఈ 11 కాబట్టి క్వార్టర్ 3లోని 11వ సీరియల్ నెంబర్కి మనము ఈ 7వ బైని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదే విధంగా వేరే వేరే టీమ్స్ వేసుకొని మీరు చేస్తారని చేసి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.